దేవుడు మిమ్మును బాగుగా ఎరిగి ఉన్నాడు. చూడండి, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట, నేను నిన్ను గర్భములో రూపింపక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను. నీవు గర్భముల నుండి, తల్లి గర్భముల నుండి ఈ భూమి మీదకి రాక మునిపే నిన్ను ప్రతిష్ఠ చేసి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అని ఆనాడు యిర్మీయాతో ప్రభు మాట్లాడాడు. ఈరోజు వింటున్న మీతో ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఎప్పుడు ఎరిగి ఉన్నాడు దేవుడు? ఆయన ఎప్పుడు ప్రతిష్ఠ చేశాడు, ఎప్పుడు నియమించాడు అనంటే, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే దేవుడి కార్యాన్ని చేశాడు. నా పట్ల దేవుని చిత్తం ఏమిటి, నా పట్ల ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటని ఒకవేళ మీకు ఆలోచన ఉంటే, మీ పట్ల ఒక్కొక్కరి పట్ల దేవునికి ఎన్నో గొప్ప ఉద్దేశాలు, ప్రణాళికలు ఆయన సిద్ధపరిచి ఉంచాడు. యిర్మీయా పట్ల అయితే ఇదిగోండి ఇలా దేవుడు తన ప్రవక్తగా నియమించుకున్నాడు. మరి మీ పట్ల ఒకవేళ సువార్థికులా, లేకపోతే మీరు దేవునికి మీరు ఏమై ఉన్నారు, దేవునికి మీరు ఏ విధంగా ఉపయోగపడే పాత్రగా ఉన్నాను అని ఒకవేళ మీకు ఆలోచన ఉంటే మీరు ప్రార్థించండి, తప్పకుండా దేవుడు మాట్లాడతాడు. ఈరోజు మీతో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో దేవుడు తన పాత్రగా మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి. యిర్మీయా దేవునికి ఒక పాత్రగా ఉన్నాడు. మీరు ప్రతిష్ఠ చేయబడ్డారు. మనమందరము దేవునికి అదిగో ఉపయోగపడే పాత్రలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యిర్మీయాని పాత్రగా ఉపయోగించుకున్న దేవుడే ఈరోజు తన పని నిమిత్తం కొంతమందిని అపోస్తులుగా, ప్రవక్తలుగా, కాపరులుగా, సువార్థికులుగా, ఉపదేశకులుగా దేవుడు వినియోగించుకుంటున్నాడు. కాబట్టి ఈ 5-fold మినిస్ట్రీలో మీది ఏ యొక్క పిలుపో మీరు గుర్తించండి. ఆ పిలుపులో మీరు నిలిచి ఫలించడానికి ప్రభు మీకు సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠ చేసి ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు. దేవుడు తన పని నిమిత్తమైన పాత్రగా నియమించి ఉన్నాడు. దేవుడి మాటలు మన వినికిలో దీవించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాక్యం వినిన ప్రతి ఒక్కరి జీవితంలో వారి పట్ల మీకున్న ఉద్దేశాలు, ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి. వాటిని మీరు బయలుపరిచి నెరవేరుస్తున్నందుకు స్తోత్రాలు. వారి మీద నాయన మీ యొక్క దృష్టి నిలిపి, మీరు నాయన తగిన వేళలో మీ స్వరం ద్వారా, మీ దర్శనం ద్వారా వారిని బలపరిచి వారి పిలుపులోకి తీసుకొస్తున్నందుకు స్తోత్రం. ఈరోజు ప్రత్యేకంగా కొంతమందిని ప్రవక్తలుగా మీరు లేవనెత్తుతున్నందుకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.